కార్యక్రమానికి మొట్టమొదటిగా మన సమస్త మానవతా సంస్థ చైర్మన్ తలం నారాయణమూర్తి గారిని వేదిక అలంకరించవలసిగా కోరుతున్నాను. వేదికను అలంకరించవలసిగా. తర్వాత కార్యదర్శి గుంటప్ప గారిని వేదికను అలంకరించవలసిగా కోరుతున్నాను. ఈరోజు సమావేశానికి కర్త కర్మ క్రియ అయినటువంటి మన పాస్ట్ ప్రెసిడెంట్ గారు ప్రారంభించవలసిందిగా శంకరనారాయణ గారు ఆ కార్యవర్గము సభ్యులందరూ కూడా సంస్థకు 2026-27లో బాగా సహకరిస్తారని సైడ్కి రా. ఓకే 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 మరి ఈ 2026-27లో కొత్త సభ్యుల సేకరణ చేస్తున్నాము. ప్రతి కార్యకర్త కూడా ఇందులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మీ ఫ్రెండ్స్ ద్వారా కూడా సభ్యత్వాన్ని చేర్పించి సేవా సంస్థను బలోపేతం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. మరి ఈ కొత్తగా ఎన్నికైన సందర్భంగా మొన్ననే శివానగర్లో హాస్పిటల్ నందు ప్రెగ్నెంట్ ఉమెన్స్ అందరికీ కూడా
అక్కడ పండ్ల పంపిణీ కార్యక్రమం కూడా చేశాము. తర్వాత ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలనేటువంటి దృక్పథంతో అందరూ కూడా ఆలోచిస్తున్నాము. కాబట్టి అందరి సహకారం చాలా అవసరం. ఒక పని చేయాలంటే ఒకరి చేత కాదు, ప్రతి ఒక్కరి కూడా తోడ్పాటు అనేది చాలా అవసరం. ఇందులో ఉన్నటువంటి సభ్యులతో ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తాము. కాబట్టి సర్వీస్ టు హ్యుమానిటీ ఈజ్ సర్వీస్ టు గాడ్. మానవ సేవయే మాధవ సేవ. మనము ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడైతే చాలా రాట్రేడన్ పొజిషన్లో ఉన్నటువంటి కుటుంబం కానీ, ఏదైనా విద్యలో బాగా ఉండి అక్కడ చాలా పూర్ పొజిషన్లో ఉన్నటువంటి విద్యార్థులకు కానీ మన సంస్థ తోడ్పాటుగా ఉంటుందని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మరి ఈ సందర్భంగా ఇంకా సభ్యులైనటువంటి సేవా కార్యక్రమం చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత సారు పళ్ళ పంపిణీ కార్యక్రమం గురించి చెప్పారు. సారు ఆ ప్రోగ్రాంకి సారే దాతగా వ్యవహరించారు. తర్వాత అదైన తర్వాత ఇంకో కార్యక్రమం కూడా చేశాము. సేవాకర్ సారు మర్చిపోయినట్టున్నారు. ఒక రామాలయంలో పూజారిగా ఉన్నటువంటి 90 ఏళ్ల వృద్ధుడు మంచానికి పరిమితం అయిపోయినాడు. ఆయనకు వైద్యపరమైనటువంటి దీనికోసము ఆయనకు డబ్బు లేక బాధపడుతున్నాడు. అది మన సంఘ సలహాదారుడు జింకా చిన్నప్ప గారు సంస్థ దృష్టికి తెచ్చారు. అప్పుడు సంస్థ తరఫున ఒక 5,000 రూపాయలు, మళ్ళా కార్యవర్గ సభ్యుల్లో ఒక 5 మంది తలా 1,000 రూపాయలు వేసుకొని 10,000 రూపాయలు ఆయనకి ఇవ్వడం జరిగింది. తర్వాత మేము కోరేది ఏమంటే, ఇంతకుముందు ఉన్న సభ్యులు ఆల్రెడీ మన దీంట్లో ఉన్న సభ్యులు 416 మంది ఉన్నారు లాస్ట్ ఇయర్. వాళ్ళందరూ తప్పనిసరిగా రెన్యువల్ అయితే చూడండి. తర్వాత కొత్త సభ్యులను చేర్పించండి. ఎంతమంది ఎక్కువ సభ్యులు ఉంటే మనం అంత ఎక్కువగా 2026-27 సంవత్సరము ఈ నూతన కార్యవర్గానికి నూతన కార్యక్రమాలు చేయడానికి సహకరిస్తే మన మానవ సంస్థ ముందుకు పోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కోరేదేమంటే, ఈ సంస్థ తరఫున ప్రతి ఒక్కరూ కొన్ని మంచి కార్యక్రమాలు చేయాలని, అందుకుగాను మా నూతన కార్యక్రమానికి సహకరించాలని నేను పదే విన్నవించుకుంటున్నాను. అదేవిధంగా నెలవారీ సమావేశములకు ఈ నెలకు గాను మా ఎక్స్ ప్రెసిడెంట్ గారు వేణుగోపాల్ సార్కి సన్మానము చేసినందుకు నేను హర్షం వ్యక్తం చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన బాలుడు పాపం వాళ్ళకు వచ్చేసి మేము ఈ మానవతా సంస్థ తరఫున ఒక సెక్రటరీగా మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థము ఒక వారం రోజుల పాటు వాళ్ళకు మధ్యాహ్న భోజనము నేను కల్పించాలని అడిగినాను. వాళ్ళు దానికి ఒప్పుకున్నారు. కాబట్టి నెక్స్ట్ మంత్ అంటే ఆగస్టు 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఆ వారంకు ఎంత అవుతుందో మధ్యాహ్నం భోజనము వాళ్ళకు నేను కల్పించడానికి, అందుకు ఖర్చు కూడా నేను ఇస్తానని వాళ్ళకి హామీ ఇచ్చాను. కాబట్టి ఈ సంస్థ తరఫున నాకు మంచి అవకాశాలు కల్పించేదానికి ఆ దేవుడు నాకు తోడ్పడినాడని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దల